అందరికీ నమస్తే. వాయిస్ వర్ది వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వర్ది జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం సహించం, సజావుగా వరి మొక్కజొన్న కొనుగోళ్లు, ధాన్యం వెంటనే లారీల్లో తరలించాల్సిందే, అవసరమైతే పోలీస్ సహాయంతో ధాన్యం సేకరణ, లారీలు పంపకుంటే క్రిమినల్ కేసులు పెట్టండి, కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జూన్ 2 నుంచి రెండో విడత ఇండ్ల పంపిణీ ఆదిలాబాద్లో ప్రారంభించిన మంత్రి పొంగులేటి. 21న కేబినెట్ భేటీలో విధి విధానాలు ఖరారు, ఇళ్ల పంపిణీకి స్పెషల్ డ్రైవ్, నియోజకవర్గమే యూనిట్గా ఇళ్ల నిర్మాణం, అక్రమ రిజిస్ట్రేషన్లపై సీరియస్. నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైనది, వారిది ఉద్యోగం కాదు నిరంతర సేవ, మంత్రి దామోదర్. 1919 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేశారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో అధినేత కేసీఆర్ భేటీ, పార్టీ సంస్థగత నిర్మాణంపై ప్రధానంగా దృష్టి, బండి కుమారుడు కేసు వ్యవహారం కూడా చర్చ. ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం సహించమంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాము. హైకోర్టును ఆశ్రయించిన భగీరథ్, రేపు విచారించనున్న వెకేషన్ బెంచ్. చిన్నారి హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష, కుకట్పల్లి కోర్టు సంచలన తీర్పు. ఆనాటి జైళ్లు దుర్భరంగా ఉండేవి, బ్రిటిష్ హయాంలో నరక కూపాలుగా జైళ్లు, తాను ఎమర్జెన్సీలో జైలుకు వెళ్ళి వచ్చా. చంచల్గూడలో మ్యూజియం, ఫిల్ ది జైల్ ప్రారంభంలో గవర్నర్. కన్నపేగు తల్లడిల్లుతోంది, నా కుటుంబాన్ని బజారున పడేశారు, నా కొడుక్కి సమయం ఇవ్వకపోవడమే నేను చేసిన తప్పు, తప్పు చేస్తే నా కొడుకైనా శిక్ష అనుభవించాల్సిందే, కుట్రలు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, లంకను దహనం చేసినట్లు అవినీతి వ్యవస్థను అంతం చేస్తా. హిందూ ఏక్తా యాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఖర్చుల తగ్గింపు మోదీ నుంచే మొదలవ్వాలి, ప్రజలకు పొదుపు పాఠాలు చెప్పే ముందు రాజకీయ దుబారం తగ్గించాలి, జీతభత్యాలు, కాన్వాయ్లు, విదేశీ టూర్లపై కోత విధించాలన్న డిమాండ్. నీట్ ప్రవేశ పరీక్ష రద్దు, పేపర్ లీక్ వ్యవహారంతో ఎన్టీఏ నిర్ణయం, సిబిఐ విచారణకు ఆదేశించినట్లు వెల్లడి. బడులు గుడులు బస్టాండ్ల వద్ద వైన్ షాపుల ఎత్తివేత, 2 వారాల్లోగా మూసివేయాలంటూ ఆదేశాలు. తమిళ సీఎం విజయ్ సంచలన నిర్ణయం, విజయ్ సోషల్ మీడియాకు పెరుగుతున్న ఆదరణ. 8,000 కోట్ల మోదీ విమానాన్ని అమ్మేయాలి, పొదుపు అనేది పాలకుల నుంచి మొదలవ్వాలి. గోవిష్ట యాత్రలో స్వామి అవిముక్తేశ్వరానంద చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. లక్షల మంది విద్యార్థుల నీట్ పరీక్ష రద్దుపై మండిపడ్డ రాహుల్. పలు ప్రత్యేకతల సమూహారం గైడ్ చిత్రరాజం. నేడు ఆర్కే నారాయణ్ వర్ధంతి. మలేరియా వ్యాధి పట్ల అవగాహన అవసరం, నేడు సర్ రొనాల్డ్ రాస్ జయంతి. తగ్గిన బంగారం ధరలు, వృద్ధులకు ఆరోగ్య బీమా ఎందుకు అవసరం, చమురు ప్రభావంతో కుదేలైన మార్కెట్లు. యూరప్ క్రికెట్లో ద్రవిడ్ కొత్త ప్రయాణం, సన్ రైజర్స్ పరాజయం, సాయి సుదర్శన్ సుందర్ అద్భుత అర్ధశతకాలు, గుజరాత్ భారీ స్కోర్ 82 పరుగుల తేడాతో చిత్తైన హైదరాబాద్. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి టైటాన్స్. ఫిల్మీ న్యూస్ చూస్తున్నాం. కమల్ రజనీ కాంబినేషన్లో వస్తున్న మూవీలో త్రిష హీరోయిన్గా వస్తున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు అయితే వస్తున్నాయి. సో దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే మీనాక్షికి వరుస అవకాశాలు, కష్టాలపై హీరోయిన్ అంజలి పోరాటం. విడాకుల జాబితాలో మరో నటి మౌనిరాయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక వార్త కొన్ని రోజులుగా నెట్టింట వైరల్ అవుతుంది. భర్త సురాజ్తో ఆమె విడిపోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. నెటిజన్స్ కు సీరత్ ఘాటు సమాధానం ఇచ్చారు. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు ఇంకా రెగ్యులర్గా ఎవ్రీడే మార్నింగ్ న్యూస్ చదవాలి అని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voiceworthy.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లో ఈ పేపర్ కూడా ఉంటుంది. ఈ పేపర్లో మీరు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ మీరు న్యూస్ అనేది ఇంకా క్లియర్గా చదవచ్చు. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, అలాగే బర్త్డే విషెస్ కావాలనుకున్నా, రిటైర్మెంట్ విషెస్ కావాలనుకున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి
చేసేయండి. సో ఇవి ఇవాల్టి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.